ఓం శ్రీ సాయిరామ్. సాయిబంధులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. నేను ఒక వీడియో పెట్టాను. రెండు పక్షాల వారు కూడా శృతిమించి మాట్లాడడం, అవతల వారిని ఏమంటారు, వారి కుటుంబాల వారిని కూడా ఈ వివాదంలోకి లాగి అవమానించటం. ముఖ్యంగా నేను ఆ వీడియో చేయడానికి కారణం రెండు కారణాలు. ఒకటి, నా మిత్రుడు సాయి భక్తుడైనటువంటి ఒక వ్యక్తి ఒక సందర్భంగా చేసిన వ్యాఖ్యానాల్ని ఆధారం చేసుకొని అతన్ని విపరీతంగా దూషిస్తూ వ్యక్తిత్వ హననం చేస్తూ వినడానికి చాలా బాధాకరంగా ఉండేలా సాయిబాబా గారిని వ్యతిరేకించే వాళ్ళు వీడియోలు చేస్తూ ఉండడం చూసి చాలా బాధేసింది. అతను గౌరవప్రదమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నాడు. సాయి భక్తులతో కొంతమంది చేత చక్కగా గురువుగా గౌరవించబడుతున్నాడు. బాబా గారికి సంబంధించిన ఈ ఉద్యమంలో అతడు కూడా ఒక ప్రముఖ పాత్ర పోషిస్తూ సమాధానాలు ఇస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తిని పర్సనల్గా టార్గెట్ చేస్తూ వినడానికి అవకాశం లేని పదజాలంతో అనేకమైన వీడియోలు చేస్తూ ఉండడం చూసి బాధేసింది. అందుకని వాళ్ళకు ఏదైనా చెప్పాలి, ఇది సరైన పద్ధతి కాదు, వ్యక్తిత్వ హననం మంచిది కాదు అని చెప్పాలని అనిపించింది. అయితే అలా చెప్పే ప్రయత్నంలో మీ వైపు నుంచి కూడా అటువంటి మాటలు ఉన్నవారు ఉన్నారు కదా, మరి వారికి మీరేం చెప్పరా అని అనేక సందర్భాల్లో వాళ్ళు వీడియోలో చెప్పడం కానీ, కొంతమంది వారికి సపోర్ట్ చేసేవారు కామెంట్ రూపంలో పెడుతున్న సందర్భాలు చూశాను. ఆ సందర్భంగా బాబా గారికి మద్దతు ఇస్తూ చేస్తున్న వీడియోలు చేస్తున్నవారు కొంతమంది నిజంగానే చాలా వినకూడని భాష వాడుతూ ఉండటం అనేది జరిగింది. అది చాలామంది అభ్యంతరం చెప్తూ ఉన్నారు. నేను కూడా చెప్పాను ఒకటి రెండు సందర్భాల్లో, ఇంతకుముందు కూడా వీడియోల్లో పర్సనల్గా కూడా వారికి చెప్పడం జరిగింది. సరే, వారు లేదు నేను వినను, నేను ఇలాగే చేసుకుంటాను అన్నారు. అయిపోయింది. అయితే రాను రాను అవి వినడానికి అవకాశం లేని పదజాలాలు వాడుతూ ఉండడం వల్ల ఇది సరైన విధానం కాదు. మనందరం కూడా ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేస్తున్న వాళ్ళం, గురు సంప్రదాయంలో ఉన్న వాళ్ళం. వాళ్ళంటే సరే అన్నిటినీ వదిలేసి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. మనం బాబా గారి తరపున రిప్రజెంటేటివ్గా ఉన్నాం కాబట్టి, మన గురుగారు శ్రద్ధ సహనం చెప్పాడు కాబట్టి దాన్ని మనం పాటించాలి కదా. లేకపోతే సాయి భక్తులందరూ కూడా ఇలాగే బూతులు మాట్లాడతారు అనే ఒక ప్రాపగండ కూడా చేస్తూ ఉన్నారు. అది మన గురువు గారికి అవమానం కదా అనే ఉద్దేశంతో ఇద్దరికీ ఒక సూచన చేస్తూ వీడియో చేయడం జరిగింది. వారి మధ్యలో పర్సనల్గా కూడా కొన్ని గొడవలు ఉన్నాయి కాబట్టి వాటిని ఆధారం చేసుకొని ఒకవేళ ఇలా చేస్తూ ఉంటే అది మంచి పద్ధతి కాదు. దానివల్ల బాబా గారికి, బాబా భక్తులకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా అని ఒక సూచన చేయడం జరిగింది. నాకు ఆ వ్యక్తి మీద అభిమానమే తప్ప ఎటువంటి వ్యతిరేక భావం కూడా లేదు. ఎందుకంటే బాబా గారి తరపున చాలా గొప్పగా పోరాడుతున్నాడు. ఎవరికీ తెలియని అనేకమైన విషయాల్ని తెలియచెప్తూ పోరాడుతున్నాడు. సాయి భక్తులలో నిజానికి మాలాంటి వాళ్ళం కూడా పోరాడని విధంగా పోరాడుతున్నాడు. ఆ విధంగా అతని మీద నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఒక పుత్రవాత్సల్యం కూడా ఉంది. అతని మంచి కోరే నేను పర్సనల్గా చెప్పాను, వీడియోలో కూడా చెప్పాను. చాలామంది ఆడవాళ్ళు నిజంగానే అవి వినడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము, మంచి వీడియోలు చేస్తున్నాడు కానీ వినడానికి ఇబ్బంది పడుతున్నాం అనడం వల్ల
ఈ విధంగా పబ్లిక్గా అన్న చెబితే మారతాడు అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. సరే, దానికి ఎందుకో ఆ పిల్లవాడు చాలా ఆవేశపడిపోయాడు, చాలా ఆవేశంగా వీడియో చేశాడు. ఆ వీడియోలో నన్ను, నా యొక్క పోరాటాన్ని తప్పుపట్టినా చులకన చేసినా పర్వాలేదు. ఇవన్నీ వాటిని మామూలుగా తీసుకోవడం అలవాటు అయిపోయింది చాలా రోజుల నుంచి. ఇంతకుముందు అయితే బాధపడేవాళ్ళం, కానీ ఈ 4 నెలల్లో అలవాటు అయిపోయింది. కానీ ఆ వీడియోలో అతను మాటి మాటికి నీ పెళ్ళాం అనే మాట కూడా వాడినట్టుగా నేను వాయిస్తో వినలేదు, జస్ట్ టైటిల్స్ చదివానంతే. ఇంట్లో ఉన్నటువంటి, అంటే అతనికి తల్లితో సమానమైనటువంటి నా ధర్మపత్నిని కూడా ఇందులోకి లాగి వాళ్ళ వీడియోలు వినటానికి మీ పెళ్ళంతో, అలాగే నా వీడియోలు వినటానికి, ఇలాంటి ఒక చాలా చాలా విచారించవలసిన విషయం. అంటే నేను చాలా రోజులు పరిశీలిస్తున్నది ఏంటంటే, ఈ పోరాటంలో అటు కానీ ఇటు కానీ ఎవరికి ఎటువంటి విలువలు లేవు. ఎంత మాట అయినా అనేస్తారు, ఏమైనా చేయడానికి సిద్ధపడతారు అన్నట్టుగా ఉంది. అంటే ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా లాగేస్తున్నారు, తల్లుల్ని, పిల్లల్ని, పిల్లల్ని, ఇలా అందరినీ లాగి అవమానిస్తూ, వ్యక్తిత్వ హనం అన్నాను కదా, ఆ విధంగా. అంటే వాళ్ళు వీళ్ళని భయపెట్టించి, వీళ్ళు వాళ్ళని భయపెట్టించి, లేదా అందరు కలిసి మాలాంటి భయపెట్టించేసి మరి ఏమి సాధించాలనుకున్నారో, ఏమి సాధిస్తారో తెలియదు. ఓకే, ఏదేమైనా ఆ పిల్లవాడి బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ నా ధర్మపత్ని పేరు ఎత్తకుండా ఉంటే బాగుండేది. ఆవేశంలో ఆ పని కూడా చేశాడు. అందరూ ఆవేశంగానే అన్నీ చేసేస్తున్నారు. సరే, ఏదైతే ఉంది, ప్రస్తుతానికి ఇటువంటి వాతావరణంలో నేను సాయిబాబా గారి తరపున పోరాటం అనే పేరుతో విలువలు లేకుండా ఎలా పడితే అలా పోరాడడం నాకు రాదు. కాబట్టి ఇక నుంచి బాబాగారి అబ్బాయి అన్నాడు కదా, నీకు సచిత్ర తప్పితే ఏమీ తెలీదు, ఏమీ రాదు. నాకు నిజంగానే సచిత్ర తప్పితే ఏమీ తెలీదు, ఏమీ రాదు, అంతా దానిలోనే ఉందనుకుంటాను. దాని ఆధారంగానే నేను బాబాగారిని గురువుగా, దైవంగా, అవతార పురుషుడిగా, దత్తాత్రేయ స్వరూపంగా నిరూపించగలననే నమ్మకం కూడా నాకు ఉంటుంది. విచిత్రం ఏమిటంటే, కరుణాకర్ సుగుణ గారు కావచ్చు, భరతవర్ష గారు కావచ్చు, లలిత కుమార్ గారు కావచ్చు, భాస్కర్ కిల్లి గారు కావచ్చు, వీరు చేసిన వీడియోలకు నేను కూడా వీడియోలు చేస్తూ సమాధానాలు చెప్తూ వాళ్ళని కూడా ఇంతకంటే ఎక్కువగానే హెచ్చరించాను. మీరు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు, సభ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు, మనిషి అన్న వాళ్ళు ఎవరు కూడా ఇలా ప్రవర్తించరు అన్న ఘాటుగా అన్న సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్ళెవరు కూడా ఈ పిల్లవాడు నన్ను దూషించినంతగా, తప్పుపెట్టినట్టుగా పట్ల అన్ని మాటలన్నా సరే వాళ్ళు రెస్పెక్ట్గానే సంబోధించేవారు. కానీ నేను ఇచ్చిన బూతులు మాట్లాడవద్దు, పర్సనల్గా మీకు ఏమైనా ఉంటే అవి వేరేగా చూసుకోండి, ఇది సాయి మార్గంలోకి తీసుకురావద్దు, ఈ పోరాటంలోకి తీసుకురావద్దు అని చెప్పిన ఒక 2 సూచనలు అతనికి నచ్చకపోతే నచ్చలేదు, లేదు నేను తప్పుగా మాట్లాడితే మీరు తప్పుగా మాట్లాడుతున్నారు, సరి చేసుకోండి అని చెప్పొచ్చు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఏం లేవు. అతను ఆవేశంతో నా ధర్మపత్నిని కూడా ఇందులోకి లాగి అవమానించడం అనేది చూసినప్పుడు ఈ పోరాటంలో నీతి, నిజాయితీ, ధర్మం ఇవేమీ లేవు. గురువు పేరు మీద జరుగుతున్నటువంటి ఇటువంటి పోరాటాల్లో నేను పాల్గొనలేను, నాకు చేత కాదు. కాబట్టి నేను నా గురుదేవుని యొక్క తత్వప్రచారం మాత్రమే చేసుకుంటాను, సచేత్ర విశ్లేషణ చేసుకుంటాను, పారాయణం చేసుకుంటాను, నా మార్గంలోని ప్రయాణం చేసుకుంటాను. ఇక ఈ పోరాటానికి సంబంధించినటువంటి వీడియోలు ఏవి చేయకుండా నేను ప్రశాంతంగా నా సాధనలోకి, నా గురువు నన్ను నడవమన్న మార్గంలోకి నేను నడిచే ప్రయత్నం చేయాలి. బహుశా నేను నా ద్వారా ఇటువంటి నిర్ణయం రావడానికే
ఆ అబ్బాయి చేత ఇలా పరుషంగా మాట్లాడించాడని కూడా అనుకుంటాను. ఆ అబ్బాయికి మంచి జరగాలి, ధర్మం గెలవాలి. అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఏదైనా ధర్మం గెలవాలి. భగవంతుడు అందరికీ మేలు చేయాలి. ఓకే, సాయిరామ్.